మీ పేరు? తనుష. తనుష. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఎలా ఉంది స్టూడెంట్స్‌కి ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ స్కీమ్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అసలు? ఏమైనా చేంజ్ ఉందా అంత ముందుకి ఇప్పటికి? ఇంత ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంత ముందు అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది మాకు. బస్ పాస్ రెన్యువల్‌కి కానీ అలా బస్సెస్ చేంజ్ అవ్వడం కానీ. ఇప్పుడు మాత్రం అంతా ఫ్రీగానే ఉంది. ఇంతకుముందు అంటే బస్ పాస్ ఎంత మీకు ఛార్జ్ అయ్యేది? మాకు జనరల్ పాస్ మంత్లీ 350 రూపీస్. ఆ 350 రూపీస్ అనేది సేవ్ అవుతున్నాయా మీకు? సేవ్ అవుతున్నాయండి. ఏమంటున్నారు మీ పేరెంట్స్? అంటే ఈ 350 రూపీస్ మీ పేరెంట్స్ దగ్గర అడిగి తీసుకునేవాళ్ళు కదా, సో వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? వాళ్ళు ఏమనట్లేదు, ప్లస్ వాళ్ళకి సేవ్ అవుతున్నాయి అన్నమాట. హ్యాపీనా పేరెంట్స్ కావచ్చు, మీరు కావచ్చు? అందరూ హ్యాపీనే. అందరూ హ్యాపీ. అంటే మీకైతే బస్ పాస్ కోసం అంటే రెన్యువల్ కోసం వెయిట్ చేసే టైం అంతా కూడా సేవ్ అవుతుంది. టైము సేవ్ అవుతుంది, అమౌంట్ సేవ్ అవుతుంది. అవునండి, రెండు. ఇక్కడ బస్సులో కండక్టర్స్ ఏం అడుగుతున్నారు? ఐడి ప్రూఫ్స్ ఏం అడుగుతున్నారా మీకు? లేదు. అంటే ఆధార్ కార్డు కానీ వాటర్ ప్రూఫ్ ఐడి కానీ ఏదైనా అడుగుతున్నారు. ఆధార్ కార్డు ఏదైనా ఐడి ప్రూఫ్ చూపిస్తే ఎలో చేస్తారు. మాకు అలా ఇస్తున్నారు. ఉందా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏమైనా రష్ ఎక్కువ అయిందా, లేదంటే హ్యాపీగా మీ స్టూడెంట్స్ మీరు కాలేజీలకు వెళ్తున్నారా? ఫ్రీగా టైంకి వెళ్తున్నాం కాలేజ్కి. ఓవరాల్గా ఎలా మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చారు కదా మీ మహిళల కోసం, ఆయనకి ఏం చెప్తారు? ఇలాంటి పథకాలు మాకు ఎన్నో తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు, ఓవరాల్గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాం. మేడం మీ పేరండి? భార్గవి. భార్గవి గారు ఏం చేస్తుంటారండి మీరు? ఫార్మసిస్ట్. వర్కింగ్ ఉమెన్. ఎంత వస్తుందండి పర్ మంత్లీ? 15,000. మీకు బస్సులో వెళ్ళేందుకు ట్రావెలింగ్ ఎంత అవుతుంది మీకు అసలు? 2,550 బస్ పాస్ మంత్లీ. మరి ఇప్పుడు మహిళలకి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి అని చెప్పేసి అయితే ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా, ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎలా ఉంది అసలు? అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవుతుంది సార్. మంత్లీ 2,500 సేవ్ అవుతుంది. బాగానే ఉంది. కొంచెం ఆ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇంతకుముందు మీకు వచ్చే 15,000లో 2,500 ఓన్లీ బస్ కోసమే. బస్ కాసుకు వెళ్ళిపోయేది. బాగానే ఉందా? బాగా యూజ్ అవుతుందా ఈ పథకం వల్ల, లేదంటే డబ్బులు వృధా అవుతాయి అంటారా గవర్నమెంట్కి? బాగానే ఉంది సార్. మీ వర్కింగ్ ఉమెన్స్కి ఎట్లా ఉందంటారు? కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి బాగుంది, యూస్ఫుల్గా ఉంది. ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు మీకోసం ఇట్లాంటి పథకం పెట్టారు కదా, థ్యాంక్ యూ చెప్తాం సార్. హ్యాపీగా ఉన్నారా ఆయన గవర్నమెంట్లో అందరూ? ఉన్నాం సార్. ఉన్నాం. రీనా. ఏం చదువుతున్నావమ్మా? బీటెక్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి గవర్నమెంట్ స్త్రీశక్తి పథకం కింద అయితే ఒక స్కీమ్ లాంచ్ చేశారు కదా, ఎట్లా ఉంది ఫ్రీ బస్ పెట్టిన తర్వాత? మీకు ఏమైనా యూజ్ అవుతుందా స్టూడెంట్స్కి ముఖ్యంగా? చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ కోసం ఛార్జీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాలేజ్కి మంచిగా ఫ్రీగా వెళ్ళొచ్చు. పాస్ కూడా ఏం అవసరం లేదు. కానీ కొంచెం రష్గా ఉంటున్నాయి బస్సులు ఫ్రీ కాబట్టి అంతే. అంటే ఇంతకుముందు మరి మీకు బస్ పాస్ ఎంత ఉండేదమ్మా? బస్ పాస్ నార్మల్ రూట్ పాస్ అయితే 550 అలా పడుతుంది. జనరల్ పాస్ అయితే 1000. అమౌంట్ సేవ్ అవుతుందా మీకు? అంటే జీరో కాస్ట్ టికెట్తో మీరు వెళ్ళిపోతున్నారు కదా, అంతే. చాలా సేవ్ అవుతుంది అమౌంట్ అయితే. ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు అంటే, మీకు ఈ అమౌంట్ కావాలంటే పేరెంట్స్ని అడిగేస్తే అమ్మ బస్ పాస్ కట్టాలి ఎట్లా అని చెప్పి తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఆ అమౌంట్ కోసం అంటే ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉన్నారు. ఛార్జెస్ పెట్టుకొని అవసరం లేదని. అంటే ఫీజులు కడుతుంటారు, ఇంకా బడ్డెన్ తగ్గినట్టే కదా కొంత? బర్డెన్ తగ్గినట్టే. ఓవరాల్గా ఎలా ఉంది స్కీమ్ పెట్టింది? యూజ్ అంటారా మహిళలకి? యూజే బాగుంది. ఇంతకుముందు బస్ పాస్ లైన్స్ కూడా క్యూ ఎక్కువ ఉండేది, కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ చేసేవాళ్ళం, టైం వేస్ట్ చేసేవాళ్ళం అనేసి అయితే చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. వాస్తవమేనా అది? వాస్తవమే. చాలా క్యూస్ ఉండేవి పెద్ద పెద్దగా. చాలా వెయిటింగ్ ఉండేది, అవర్స్ పాస్ చేయించుకోవడానికి. సో టైం సేవ్ అయిందనే చెప్పొచ్చు. ఏం చెప్తారు? ఇట్లాంటి స్కీమ్ మీకోసం చంద్రబాబు గారు పెట్టారు కదా, ఆయనకి ఏం చెప్తారు? బాగుంది అంతే. స్టూడెంట్స్కి గవర్నమెంట్లో బాగానే ఉందా? మేడం మీరేం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? పొట్టి శ్రీరాములు. కాలేజ్. ఓకే, మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎట్లా ఉంది ఈ పథకం అసలు? చాలా బాగుంది. మాకంతా సేవ్ అంటే కొంచెం తేలిగ్గా ఉంది. మా పేరెంట్స్కి కొంచెం బర్డెన్ తక్కువగా ఉంది. అమౌంట్ కొంచెం సేవ్ అవుతుంది మాకు అంతే. అంటే ఓవరాల్గా ఈ స్కీమ్ పెట్టడం వల్ల మీకు బాగా యూజ్ అవుతుందా స్టూడెంట్స్కి ముఖ్యంగా? యూజ్ అవుతుంది. వాళ్ళు అదే అంటున్నారు, స్టూడెంట్స్ ఇంతకుముందు క్యూ లైన్లో వెయిట్ చేసేవాళ్ళు, ఆ వెయిటింగ్ లేకుండా వాళ్ళకి ఆధార్ కార్డు ద్వారా ఇంకా జీరో ఫేర్ టికెట్ ఇచ్చి పంపిస్తామని చెప్తున్నారు. పంపించినట్టు చేస్తున్నారా వాళ్ళు? చేస్తున్నారు. మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడుకి? థ్యాంక్ యూ చెప్తాం మేము. అమ్మ మీ పేరు? అమ్మ మీ పేరమ్మా? సునీలా కుమారి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేనా గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ సూపర్వైజర్. ఎంత వస్తుందమ్మా నెల అయ్యేసరికి మీకు? 10,000 వస్తాయి. 10,000 వస్తుంది.
ఎప్పటి నుండి పని చేస్తున్నారమ్మా? 3 సంవత్సరాల నుంచి. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 2 కొడుకులు, ఓ పాప, నేను, నలుగురు. హస్బెండ్ లేరమ్మా? లేరు. అంటే మీరే మీ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సో హాస్పిటల్కి వెళ్ళి 10,000 రూపాయల జీతంతో పోషిస్తున్నారు. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమో స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సులు లాంచ్ చేశారు కదమ్మా. ఇవి పెట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఒక రకంగా బెనిఫిటే అనిపిస్తుంది. దీనివల్ల చాలామంది ఏంటంటే ఇబ్బంది పడుకోకుండా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, గబుక్కుని ఏదన్నా తెచ్చుకోవాలన్నా వెళ్ళగలుగుతున్నారు. అది ఒక రకంగా కరెక్టే, కానీ ఇంకొక రకంగా అన్యూస్ కూడా అవుతుంది. సరదాగా తిరిగే వాళ్ళకి కూడా అది ఇదవుతుంది. అంటే మీలాంటి వాళ్ళకమ్మా ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నారు కదా, అయితే బాగానే పనిచేస్తుంది, పర్వాలా. మీకు నెల అయ్యేసరికి ఎంత ఆదా అవుతుందమ్మా? నాకు బస్ పాస్కి 1000 రూపాయలు కట్టేదాన్ని, ఆ 1000 రూపాయలు సేవింగ్ అవుతుంది, అంటే 1000 రూపాయలు మీకు ఆదా అవుతున్నాయి. ఆదా అవుతుంది. అది కాకుండా ఇంకా మీకు అంటే వ్యక్తిగత అవసరాల వల్ల ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాల్సిన యూజ్ కూడా ఉంటుంది. క్యాంపస్ ఎట్లా ప్లేస్ చేస్తారు? అమ్మ మీ పేరు? రిష్ట ఏం చదువుతుంటారమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? అంటే ఇప్పుడు మీది ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం నుండి మరి మీ కాలేజీకి వచ్చేదానికి బస్ పాస్ ఎంత అయ్యేది ఇంతకుముందు? 3 months కలిపి 950. 3 months కలిపి 950 రూపీస్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం కింద స్కీమ్ లాంచ్ చేశారు కదా, ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మీకు ఏమైనా యూజ్ వస్తుందా స్టూడెంట్స్కి ముఖ్యంగా? యూజ్ ఉంది. మరి ఇంతకుముందు బస్ పాస్ కట్టేవాళ్ళు, ఇప్పుడు బస్ పాస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. లేదు, ఇంతకుముందు బస్ పాస్ ఎట్లా చేసుకున్నారు? అట్లా ఎలా ఉండేది క్యూ లైన్స్ అవన్నీ? లైన్లో నించొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బడ్డెన్ అంత అవసరం లేదు కదా. ఆహా, లేదు. మరి బస్ పాస్కి అమౌంట్ కూడా ఇంట్లో అడిగేవాళ్ళ మీరు? పేరెంట్స్ని అడిగేవాళ్ళు. పేరెంట్స్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు మరి పేరెంట్స్ని అడగాల్సిన అవసరం కూడా లేదు కదా. ఆహా, లేదు. సో చాలా ఈజీగా అయిపోతుంది కదా, మీరు కాలేజీకి వెళ్ళి ఇంకా వేరే బస్ పాస్ చేయించుకోవాలి లేదంటే క్యూ లైన్లో వెయిట్ చేయాలి అనే ఇబ్బంది లేదు కదా మీకు ఇప్పుడు ఇంకా. ఆహా, లేదు. మరి ఇట్లాంటి మీకు యూజ్ అయ్యే పథకం పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏం చెప్తారు ఆయనకి? థ్యాంక్స్ చెప్. బాగానే ఉందా స్టూడెంట్స్కి ఆయన గవర్నమెంట్లో? బాగానే ఉంది. అమ్మ మీ పేరు? అనిత. గట్టిగా చెప్పండి. అనిత. అనిత గారు ఏం చేస్తుంటారండి? ఎస్బీఐ కార్డ్స్లో వర్క్. ఎస్బీఐలో చేస్తుంటారు. ఓకే, డైలీ వెళ్తుంటారా మీరు బస్సులో? డైలీ వెళ్తాను. డైలీ వర్కింగ్ డే అంతా వెళ్తుంటారు. వర్కింగ్ డేస్ ఎంత అవుతుంది మీకు బస్సులో? ఎంత ముందు ఉచిత బస్సు పెట్టకముందు ఎంత అయ్యేది ఎవ్రీ మంత్? పాస్ అయితే కనుక 1200. బస్ పాస్ అయితే 1200. మరి ఇప్పుడు బస్ పాస్ అవసరం లేదు కదా ఇంకా? ఫ్రీ టికెట్. అంటే 1200 సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. ఈ 1200 కాకుండా ఇంకా మీరు బస్ పాస్ చేయించుకునే బడ్డెన్ కూడా తగ్గుతుంది కదా అక్కడ క్యూ లైన్లో. నాకు సేవ్ అవుతున్నట్టే కదా అమౌంట్. ఇంతకుముందు బస్ పాస్ చేయించుకోవడానికి ఎంత సమయం పట్టేది మీకు? మినిమం ఒక్కొక్కసారి ½ అవర్. ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు టైంకి వాళ్ళు. ½ ఇంకా జాబ్కి వెళ్ళడానికి కూడా టైం పట్టేది మాకు. ఇప్పుడు ఇంకా అక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నాను. మరి ఏం చెప్తారు? ఎట్లాంటి యూజ్ మంచి పథకం పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ ఏ గుడ్ స్కీమ్ అని చెప్తాను నేను. చాలామందికి కూడా మనీ సేవ్ అవుతుంది, కొంతమంది లేని వాళ్ళకి కూడా ఇది ది బెస్ట్ అని అంట. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన నిర్ణయం మంచిదా అంటారు? గుడ్. ఓవరాల్గా బాగానే ఉంది ఈ గవర్నమెంట్. చాలా బాగుంది. అమ్మ మీ పేరండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారండి మీరు? ఫ్యామిలీ ఆఫీస్లో హౌస్ కీపింగ్ చేస్తాం. హౌస్ కీపింగ్. రెగ్యులర్ పర్మనెంట్ జాబ్ అండి మీది టెంపరీ? పర్మనెంట్ టెంపరీ జాబీనే. గవర్నమెంట్ జాబేనా? టెంపరీ జాబ్. టెంపరీ జాబ్. ఎంత వస్తుందండి మీకు? 14,000. 14,000. రోజు వెళ్ళాలండి? రోజే వెళ్ళాలి. ఎంత టైమింగ్స్ ఎట్లా? ఎంత? 9:30 కాడ నుంచి 6:30 వరకు. 6:30 రోజు కష్టపడి. ఎవరెవరు ఉంటారండి మీ ఇంట్లో? నేను మా వారు ఇద్దరు సంపాదన ఇట్లా హౌస్ కీపింగ్ చేసి సంపాదిస్తున్నాం. సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి అని చెప్పేసి పథకం తీసుకొచ్చాడు కదా, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. సో ఎట్లా ఉంది ఈ పథకం పెట్టిన తర్వాత? అంటే మహిళలందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ పథకం తీసుకొచ్చారు. సో ఉపయోగపడుతుందా ఈ పథకం వల్ల? ఉపయోగం పడుతుంది, పర్వాలేదు. చంద్రబాబు వల్ల సేఫ్, మాకు ఏ బాధ లేదు. ఎన్నాళ్ళు 100 రూపాయలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు బాగా ఫ్రీ పట్టినవన్నీ ఫ్రీగానే ఉంది. ఎంత ఆదా అవుతుందమ్మా మీకు? ఇంతకుముందు ఎంత డబ్బులు ఖర్చు అయ్యేవి, ఇప్పుడు ఎంత ఆదా అవుతుంది ఫ్రీ ఉచిత? రూపాయలు అయ్యేవి, ఒక్కోసారి 30 రూపాయలు అలాగా. ఆ బస్సులో నెల అయ్యేసరికి మనం అనుకుంటాం కదా నాకు బస్ ఛార్జీకి ఎంత అవుతుంది ఒక నెలకని చెప్పి, ఇప్పుడు ఎంత తగ్గింది? తగ్గింది. 1000 రూపాయలు సేవ్ అయినాయి. యావరేజ్గా ఒక 1000 రూపాయలు అయితే మీకు ఆదాయం. సేవ్ అయింది. మంచిదేనమ్మా పథకం? పథకం మంచిదే. ఏమైనా వేస్ట్ అంటారు ఈ పథకం? వేస్ట్ ఏం లేదు. చంద్రబాబు చేసింది కరెక్టే. బాగానే ఉందా? బాగానే ఉంది, బాగానే ఉంది. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు? అమ్మ మీ పేరు? మనీ.
ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు గవర్నమెంట్ స్త్రీ శక్తి అని చెప్పేసి అయితే మహిళలు లేడీస్ అందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తుంది కదా, ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాగుంది. అంటే బస్ ఛార్జెస్ తగ్గాయి. మళ్ళీ రెన్యువల్కి అక్కడికి వెళ్ళవసరకుండా ఆధార్ కార్డ్తో స్టూడెంట్ బస్ పాస్ ఉండేదా? అప్పుడు బస్ పాస్ మంత్లీ ఎంత ఛార్జ్ చేసేవారు మీకు? 350. ఇప్పుడు 350 రూపీస్ మీకు బడ్డెన్ కాకుండా ఇంకా ఫ్రీగానే వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డ్ చూపించి. అవును. మరి ఇప్పుడు అంటే ఎవ్రీ మంత్ మీరు అక్కడ రెన్యువల్ చేసుకోవడానికి అక్కడ బస్ స్టాప్ దగ్గర ఎట్లా ఉండేది, అక్కడ పాస్ కౌంటర్ దగ్గర? అక్కడ చాలా రష్ ఉండేది, క్యూ లైన్ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఆధార్ కార్డ్ చూపించి వెళ్ళిపోతున్నాం. మరి ఎలా ఉంది ఓవరాల్గా పథకం? బాగుందా ఈ స్కీమ్ అనేది? బాగుంది. ఇంకా యూజ్ అవుతుందని చెప్తున్నారు, నిజంగానా? నిజమే. మరి ఏం చెప్తారు? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకొచ్చారు కదా లేడీస్ కోసం, ఏం చెప్తారు ఆయనకి? థ్యాంక్ యూ. అంతే. ఎట్లా ఉంది ఓవరాల్గా స్టూడెంట్స్కి ఈ గవర్నమెంట్ వచ్చాక ఎట్లా అనిపిస్తుంది అసలు? బాగుంది మొత్తం. మరి నీ పేరు? సేమ్ క్వశ్చన్స్ అసలు ఆఫీస్ ఆన్సర్స్.